SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక గృహిణిగా ఉంటూనే పాటలు పాడాలనేటువంటి కోరికతో అభిరుచితో ఏ గురువు లేకపోయినప్పటికీ తనంతట తానుగా స్వయం శక్తితో పాటలు నేర్చుకొని పాడుతూ గత 45 ఏళ్ల నుంచి ఒక ప్రముఖ గాయనిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న షేక్ బంగారు పాప గారు వారి యొక్క సక్సెస్ స్టోరీని మన SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులు తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. నమస్కారం అండి బంగారు పాప గారు. నమస్కారం. చాలా సంతోషం. 45 ఏళ్ల నుంచి ఈ పాటలు పాడుతూ కొన్ని వందల కచేరీలు చేస్తూ కొన్ని వేల పాటలు పాడుతూ వచ్చారు మీరు. మీ సక్సెస్ స్టోరీ ఏంటి అనేది తెలియజేసేందుకు మాకు వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఎక్కడి వారు, ఏ ప్రాంతం వారు, మీ కుటుంబ నేపథ్యం గురించి? మాది గుంటూరేను సార్. ఎక్కడ పుట్టారు? గుంటూరే. మీ తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులు బుర్రకథ పితామహులు పద్మశ్రీనాథర్ గారు. ఇప్పుడు మీ నాన్నగారు నాజర్ గారు. అవును సార్. పద్మశ్రీ బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఏ సంవత్సరం అది? 1986. 1986లో వారు పద్మశ్రీ అందుకున్నారు. అవును. అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా. అవునండి. బుర్రకథ అనగానే మన రాష్ట్రంలో నాజర్ గారే గుర్తొస్తారు. అవును. నాజర్ గారి పేరు వినగానే బుర్రకథ గుర్తొస్తుంది. అవును. అలాంటి ఆ బుర్రకథ అనేటువంటి కళకి అంతటి గొప్ప కీర్తిని సంపాదించి పెట్టారు మీ నాన్నగారు. అవును. మరి వారి పుత్రికగా మూడో అమ్మాయిగా మీరు పాటలు పాడటం అనేటువంటిది విశేషం. అయితే ఇక్కడ పద్మశ్రీ నాజర్ గారు సినిమాల్లో కూడా నటించారు. అవును. అగ్గిరాముడు సినిమాలో వారి బుర్రకథ అద్భుతంగా ఆనాడు బహుళ ప్రాచుర్యం పొందింది. అవునండి. ప్రజాదరణ పొందింది, ప్రేక్షకాదరణ పొందింది. అలాగే పెత్తందారులు, నిలువు దోపిడి, పుట్టిల్లు అలాంటి సినిమాల్లో కూడా నటించారు వారు. అవును. వారు ఇక్కడ ఒక ప్రశ్న, వారు బుర్రకథ పితామహులు. అవును. బుర్రకథ చెప్పేవారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి వారి తర్వాతనే ఏ బుర్రకథ కూడా అయినప్పటికీ కూడా అలాంటిది మీరు బుర్రకథ నేర్చుకోకుండా పాటలు పాడాలని మీకెందుకు అనిపించింది? బుర్రకథ అంటే అది అది పురుషులకేనండి, మగవాళ్ళకే బాగుంటుంది బుర్రకథ అనేది. అది లేడీస్కి అంతగా ఉండదు, రాణింపదు అంతగా. అందుకోసం అని చెప్పి, అదిగాక నాన్నగారు బుర్రకథ అనేది కానీ ఏదైనా ఆడపిల్లలకు వద్దని, ఆడపిల్లలకి ఎందుకమ్మా వద్దు, సంగీతం కూడా నేర్చుకుందాం అనుకుంటే వద్దన్నారు నాన్నగారు. వద్దు, ఆడపిల్లలకి వద్దని చెప్పారు. అయినా కానీ నాకు అరే ఆ పాటలకల్లే వెళ్ళిపోయేది. అట్లా నేను అప్పటి నుంచి కూడా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎలక్షన్ పాటలు కానీ ఈ రికార్డులు అవి చేశానండి. చేసినప్పుడు చూశారు నాన్నగారు, విన్నారు. విని బాగా ఇంట్రెస్ట్ అమ్మాయికి అనుకునేవాళ్ళు. పొన్నికల్లు విగ్రహం కూడా ఉంది. పొన్నికల్లు అండి, గుంటూరు. శాంతి ఆర్ట్స్ వాళ్ళు బాల మాస్టర్ గారు అని కొరిటిపాడండి వాళ్ళది. అసలు 10 ఏళ్ల వయసు నుంచి పాటలు పాడటం నేర్చుకున్నానని చెప్తున్నారు. అవును. 10 ఏళ్ల వయసులో అసలు పాటలు పాడాలనేటువంటి కోరిక ఎందుకు కలిగింది? స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? లేకపోతే స్ఫూర్తి ఎవరు లేరండి. నాకు ఒక పాట విన్నానంటే అది ఇష్టం అవ్వాలి. నాకు ఇష్టం అయితే నేను నేర్చుకుంటాను. కష్టమైనా నాకు వింటే వచ్చేసిద్ది. పాటల పోటీలు అట్లాంటి వాటిల్లో భానుమతి గారి పాట పాడేదాన్ని, నీవేరా నా మదిలో. ఆ పాటకు మాత్రం ఒక 15 దాకా మెమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు పాటలు నేర్చుకుంటున్నారు. నేర్చుకునేటప్పుడు పాట మరి ఎలా నేర్చుకోవాలి? మరి ఆ రాగాలు ఏమిటి, ఆ శృతులు ఏమిటి, సంగతులు ఏమిటి, ఇవన్నీ మరి ఎవరిని అడిగి తెలుసుకునేవాళ్ళు? అదే ఒక ఆలోచన ఉండాలి కదా మనకు కూడా, ఒక సలహాలు ఉండాలి కదా. అవును. మీరు ఒక ప్రొఫెషనల్గా తయారవటానికి మీకు ఎవరో ఒకళ్ళు సీనియర్స్, అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు మీ సలహాలు అంటే ఏం లేదండి. నేను పాటలు ఏంటంటే వింటే వస్తాయండి, అదేంటో మరి నాకు తెలీదు. తల్లిదండ్రుల నుంచి వస్తాయి అనేది అది నిజం.
అని నేను నమ్ముతాను. మీ నాన్నగారు బుర్రకథ అంతే. బుర్రకథ చెప్పేటప్పుడు పక్కన వంతలు ఉండేవి, పిట్టకథలు ఉండేవి, రాగాలు ఉండేవి, అవును, డాన్స్, ఎన్ని మాట పాట ఆట, అవును, 3 కలిస్తేనే కదా బుర్రకథ. అవునండి, మాట ఆట, కాళ్ళు అందలో, చేతులు అందలో, మరి ఈ చేతిలో తంబుర్ర, ఈ చేతిలో అందలో, కాళ్ళకి గజ్జలు, హావభావం ముఖంలో, అట్లా అన్ని కళలు కూడా అంత కష్టం. అంటే బుర్ర కథ అంత కష్టమైంది ఇంకా మరొకటి లేదండి. మరి అలాంటి గొప్ప కళాకారుడికి పుట్టిన మీరు, అవును, ఆ జీన్స్ మీకు వచ్చినాయి కాబట్టి మీరు పాటలు పాడాలనే కోరిక 10 ఏళ్ల వయసులో మీకు కలగటం, అవును, మీరు ప్రాక్టీస్ చేయటం. అవును, దాదాపు సినిమా పాటలు ఎన్ని పాటలు పాడగలుగుతారు ఇప్పటికి? ఎక్కువ 100కి ఒక 80% పాడగలుగుతానండి. ఏ పాట అడిగినా కానీ లిరిక్స్ ఉంటే చాలు, పాడగలుగుతారు. అది ఇప్పుడు మీరు ఎలాంటి పాటలు పాడారు? భక్తి పాటలు ఉన్నాయి, డ్యూయెట్లు ఉన్నాయి, సోలోలు ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, ఏ పాటలు పాడగలుగుతారు? నేను సోలో సుశీల గారి ఎక్కువ సుశీల గారి సోలో. డ్యూయెట్స్ కూడా ఘంటసాల సుశీల కానీ, సుబ్రహ్మణ్యం గారు సుశీల కానీ పాడతాను. భానుమతి గారి కూడా పాడతాను. అట్లా నాకు భక్తి పాటలు పాడతారా? అవును, భక్తి జానపద గీతాలు, దేశభక్తి గీతాలు, అవునండి, ఇట్లా ఇవన్నీ కూడా. మీరు కచేరీలు చేస్తుంటారా? చేస్తాను కచేరీలు. అంటే ఇప్పుడు మీరు మూన్ స్టార్ మ్యూజికల్ నైట్ అనేటువంటిది ఒకటి స్థాపించారు. అది ఎప్పుడు స్థాపించారు? అది 2017. అది స్థాపించాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను ఇట్లానే ప్రోగ్రాం మామూలుగా వెళ్ళి చేస్తున్నానండి. అప్పటికి పేరు అనుకోలేదు. ఎక్కడ పాటలు ఎవరన్నా ప్రోగ్రాంలు వస్తాయి కదా, అట్లా వెళ్ళి పాడుకుంటా చేస్తుంటే అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను చూసి నమస్కారం పెడుతున్నారు. నాదర్ గారు అమ్మాయి, నాదర్ గారు అమ్మాయి నమస్కారం పెడుతుంటే నాకు ఎట్లా అనిపించేదంటే నాన్నగారికి ఎంత ఇది కదా అని నాకు మనసులో ఒక రకమైన భావం అన్నమాట. అట్లా అనిపించి నాన్నగారి పుట్టినరోజు ఫిబ్రవరి 5 అండి. ఫిబ్రవరి 5 అయితే ఆ పుట్టినరోజు నేను చేయాలి, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, ప్రోగ్రాంకి ఎంతో కొంత వస్తున్నాయి, అప్పుడు పుట్టినరోజు అనేది నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆ మ్యూజికల్ నైట్ అని అది పెట్టాను కదా, బ్యానరు పెట్టినప్పుడు ఇక అదే పెట్టేసి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా చేయాలి, నేను ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని నేనే చేసుకోవాలి అని చెప్పి మా వారికి బాగా ఇష్టం అండి. అట్లా మీరు పేరడీ పాటలు కూడా పాడతారట? అది ఎప్పుడో, అది అట్లా అది ఎలక్షన్ అప్పుడు 12 సంవత్సరాలు ఉంటాయి నాకు. అప్పుడు గద్దారత్తయ్య గారు అని అటు గారపాడు పత్తిపాడు కల్లి అటు ఉన్నారండి, సదాశివరావు డాక్టర్ గారు అప్పుడు నిలబడ్డారు. వారికి క్యాన్వాస్ చేశాను అనమాట. నాన్నగారికి బాగా ఫ్యామిలీ డాక్టర్ ఆయన గారు, అందుకని చెప్పి నేను ఆయన గారికి క్యాన్వాస్కి వెళ్ళాం. అప్పుడు ఏం సీడీలు అలాంటివి ఏమి లేవండి, ఓన్లీ మైక్ తీసుకొని పాడటమే. ఒక కంజర ఒక ఆయన వచ్చేవాళ్ళు, బాలా మాస్టర్ గారు అని వాళ్ళ మామయ్య అంట, ఆయన గారు ఆ కారులో కూర్చునేవాళ్ళు, మేము కూర్చునేదాన్ని. ఇక ఆ అన్నయ్య కూడా వచ్చేవాళ్ళు, చిన్న బ్రదరు మా అన్నయ్య. ఎప్పుడన్నా ఒక్కోసారి ఎక్కువ నేనే ఇంకా ఆ కంజర మీదే పొద్దున ఉదయం 7 గంటలకు తీసుకెళ్తే సాయంకాలం 7ంటికి తెచ్చేవాళ్ళండి ఇంటికి. ఇంకట పాడతా తిరగటమే. ఇప్పుడు భక్తి పాటలు సీడీలు చేశారా ఏమన్నా? చేశాను. కృష్ణుడు శ్రీకృష్ణ వారి మీద, రాములు వారి మీద, మరి దేశభక్తి గీతాలు, ఇట్లా చాలా సీడీలు చేశానండి. క్రీస్తు గారి మీద కూడా. ఇప్పుడు ఒక భక్తి పాట ఏమన్నా పాడగలుగుతారా? భక్తి పాటతో మనం కార్యక్రమాన్ని. ఓకే సార్. సాయి మహిమ పాడండి. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా, ప్రభుని చరణ సేవా. సాయి దేవా సాయి దేవా సాయి దేవా నీ పద సన్నిధి నిలువని నాడు, నీ పద సన్నిధి నిలువని నాడు
నిలువదు నిలువదు నా ప్రాణం ముని మౌళిని సంకీర్తనమే ముని మౌళిని సంకీర్తనమే మణిమయ సోపానం ఆది మోక్షానికే దేవా ఆది మోక్షానికే దేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలో దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా. బాగుందండి, బాగా పాడారు. భక్తి పాట ప్రారంభంలో. ఇప్పుడు మీరు మూన్ స్టార్ అనే సంస్థ పెట్టారు ఆ పేరుతో. మరి మీ నాన్నగారి పేరుతోనే ఎందుకు పెట్టలేదు మూన్ స్టార్ అనే కంటే కూడా? పద్మశ్రీ అందుకున్న వ్యక్తి, పద్మశ్రీ నాజర్ మ్యూజికల్ నైట్ అని కానీ, పద్మశ్రీ నాజర్ కళాపీఠం అని కానీ, నాజర్ అనగానే ఇంకా ఒకళ్ళు చెప్పే పని లేదు, అడిగే పని లేదు, తెలిసిపోద్ది. ఎందుకంటే గొప్ప వ్యక్తి పద్మశ్రీ అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. పద్మశ్రీ నాజర్ కళాపీఠం అన్నాం అనుకోండి, అట్లాగా అంటే నాన్నగారి పేరుతో ఒక సంస్థ పేరుగా ఉంటే ఉండేది అనేటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు మీరు మీ పేరేంటి అలా పెట్టారు? మా పేరంటే అండి బంగారు పాప అనేది మా అమ్మగారు, అదే నేను పుట్టినప్పుడు కొత్తలో ఒక సంవత్సరంకో ఏమో, అప్పుడు కొత్తలో బంగారు పాప అనే సినిమా వచ్చిందండి. జమున గారు నటించారు, ఎస్వి రంగారావు గారు, జమున గారు నటించారు. వచ్చింది ఆ సినిమా. అప్పుడు పుట్టానంట నేను. అందుకోసమని అమ్మగారు ఇంకా ఆ పేరు నాకు పెట్టారండి. ఇక లేదు అసలు అన్నిట్లో అదే పేరు ఉంది ఇంకా నాకు చిన్నప్పటి నుంచి. చాలా అరుదైనటువంటి పేరు, ఎక్కడ వినలేదు. అవును. ఓకే, సంతోషం. మీరు రేడియోలో పాడే అవకాశం రాలేదా? జానపద గీతాలు పాడానండి. పాడారా రేడియో? మరి మీ ఇప్పుడు మూన్ స్టార్ మ్యూజికల్ నైట్ ఇది ఒక ఆర్కెస్ట్రా అనుకోండి, ఒక ట్రూపు, ఒక సంస్థ, ఒక సంఘం. దీంట్లో మరి మీతో పాటు మీరు ఒక్కళ్ళేనా, ఇంకెవరన్నా సభ్యుల్ని చేర్చుకున్నారా? ఒక్కదాన్ని నేను లేడీస్గా అయితే ఒక్కదాన్నేనండి. జెంట్స్గా మాత్రం ఒక్కోసారి అదే అట్లా థామస్ గారని, హేమంత్ గారని, ఒక్కో పురుషోత్తం గారు, అన్నయ్య గారిని కూడా ఇప్పుడు తీసుకెళ్తాను. అది ట్రాక్లు కదా, వీళ్ళందరూ కలిసి కచేరీలు చేశాం. మీరు ఎక్కువ టైము ఎన్ని గంటలు మీరు కచేరీ చేయగలరు? 3 గంటలు చేయగలనండి. 3 గంటలు ఒక పాత సినిమా చూసినట్టే. 3 గంటలు మీరు ఒక్కళ్ళే ప్రేక్షకులు ఉంటే చేయబుద్ధి అయింది మనకు కూడా. 3 గంటలైనా చేస్తాం. మీరు ఒక్కళ్ళే పాడతారా ఆ టైంలోకి? ఒక్కదాన్ని కాదులేండి, సహకారులు కూడా ఉంటారు. ఒక్కోసారి ఒక్కోసారి అమ్మవారి ఉత్సవాలు కానీ, వినాయక చవితి అట్లా కానీ అప్పుడైతే మాత్రం ఒక్కోసారి నేనే ఎక్కువ చేయాల్సి వచ్చింది. అది వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్తాను. ఎవరో మీకు సహకారం, మీ వారి సహకారం ఉందా? మా వారిదే ఫుల్ సహకారం ఉంటుందండి. అసలు వారే ఒప్పుకుంటారు ప్రోగ్రాంలు, నేను ఎప్పుడు ఒప్పుకోను. ట్రాక్ ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా, అవి ఎలాగా ఉంటాయి కదా? సిస్టమ్ ఉంటుందండి మాకు, మైక్ సిస్టమ్ ఉంటుంది. మీ వారి సహకారం ఎలా ఉంది మీకు? 100%. 100. మీరు పాట పాడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఎలా పాడుతున్నాను, ఎలా ఉంది అని చెప్పి మొట్టమొదటి జడ్జి మీ వారే, వలీ గారు. అవునా? ఆయన చెప్పేవాడు, చెప్తారు ఇలా ఉంది పాట, ఇలా. అవును అవును. మంచి జడ్జిని ఎన్నుకున్నారు మీరు. ఆయన జడ్జి చేయబట్టి మీరు బాగా పాడారు. అసలు ఆయన గారి ఇంట్రెస్ట్ ముందు నేను కూడా, నాకు కూడా ఉండదండి అంత కాన్ఫిడెన్స్ నా మీద. వారికే ఎక్కువ, నువ్వు పాడతావు అంటారు. పోయిన సక్సెస్ వెనక మీ హస్బెండ్ వలీ గారి పాత్ర ఎక్కువ. ఫుల్ సక్సెస్ అయితే మీ సక్సెస్ మొత్తం వారికే చెందుతుంది. వారికే చెందిద్ది, మీది కాదు. ఒప్పుకుంటానండి నేను. ఇప్పుడు సినిమా పాటలు ఒక్క పాట ఒకటి పాడతాను. లలిత కళారాధన అనేది బాగా పాడతారని. అవును. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యను నేను,
లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను, ఒదిగే తొలి పువ్వును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యను నేను. కృతిని అమ్మని పోతన్నకు, కృతిని అమ్మని పోతన్నకు మెతుకే కరువై పోలేదా. బ్రతికి ఉండగా త్యాగయ్యకు, బ్రతికి ఉండగా త్యాగయ్యకు బ్రతుకే బరువై పోలేదా. పాపగారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. ఎంతమంది పిల్లలు, ఏంటి? మాకు ఒక బాబు అండి, మ్యారీడ్. వెరీ గుడ్. సో మీకు ఆ బాధలేవి లేవు. సో వలీ గారు మీరే అంతే. ఒక కచేరీ ఒకటి చూసుకోవటము, అక్కడికి వెళ్ళటము, కచేరీలు చేయటమే అంతే. మీరు ఇంకా టోటల్గా పాటలు పాడటమే మీ అంతే నాదే ప్రవృత్తి ఇవాళ. అంతే. సో మరి హ్యాపీగా ఉన్నారా ఈ వృత్తిలో మీరు? హ్యాపీ. మరి ఈ విధంగా మరి మీరు ఎక్కడికి వెళ్ళినా మరి మీకు ఫాలోయర్స్, మీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మీకు అక్కడికి వెళ్ళినప్పుడు? వాళ్ళ అప్రిషియేషన్ చాలా బాగుంటుంది అంటారండి. నేనే ఇంకా ఏమన్నా తప్పు పాడతానేమో అనుకుంటాను, ఎప్పటికప్పుడే అదే అనుకుంటాను, కానీ నేను బాగా పాడతాను అని నేను అనుకోను, ఎందుకో మరి అంతే. కానీ జనాలు మాత్రం చాలా బాగుందని. అది అవును కదా, అట్లానే ఉంటుందండి. నాకు పాడినప్పుడు మాత్రం చాలా బాగుంటుందని గుంటూరు సుశీల అన్నారు, బిరుదు ఇచ్చారండి, మధుర గాయనిగా ఇచ్చారు. నీవేరా నా మదిలో దేవా తిరుమల వాస, ఓ శ్రీనివాస నీ పదదాసిని నేనేరా. నీవేరా నా మదిలో, ఎంతో మధురం నీ శుభనామం, జగతికి దీపం నీ దివ్య రూపం. ఆశల పూలే దోసిట నింపి వేచే భాగ్యము నాదే, వేచే భాగ్యము నాదేరా. నీవేరా నా మదిలో దేవా తిరుమల వాస, ఓ శ్రీనివాస నీ పదదాసిని నేనేరా. నీవేరా నా మదిలో. అట్లా ఆ పాట పాడాను. డాక్టర్ చక్రవర్తి సినిమా ఉంది కదా, పాత సినిమా, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. దాంట్లో నీవు లేక వీణ అనే పాట మీకు ఇష్టమైన పాట అని విన్నా. అవునండి. అది పాడతారా? అది నాకు ట్రాక్లో వచ్చినాయి అన్నమాట. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసను లేవని అలుకలు పోయి. నీవు లేక వీణ పలుకలేనన్నది,
నీవు రాకరాధా నిలువలేనన్నది నీవు లేక వీణా. ఇప్పుడు మీరు మనకి సినీ ప్రపంచంలో సుశీల గారు, జానకి గారు, జమునారాణి గారు, ఇక పాత తరంలో పీలీల, జిక్కి కృష్ణవేణి వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరి పాటల్లో ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసిన పాటలు ఎవరివి? సుశీల గారి అనండి. సుశీల గారి నాకు వాయిస్ దగ్గరగా ఉంటుందని చెప్పి ఓకే. జనంలో. జానకి గారి పాట ఏమైనా పాడగలుగుతారా? పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా, నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువ భామ పొంగి పూచే, ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా. ఈ పాటలో ఏమి ప్రాక్టీస్ చేయలేదు కానీ లతా మంగేష్కర్ గారి మొన్న సందర్భంగా పోయారు కదండి వారు, వారి సంతాప సభలాగా కార్యక్రమం పెట్టారండి అన్నదాన సమాజం ఆడిటోరియంలో పెడితే అప్పుడు ఒక పాట నేర్చుకొని పాడాను. కొంచెం పాడగలుగుతాను. ఓకే సార్, ఓకే. जो वादा किया वो निभाना पड़ेगा, रोके ज़माना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, निभाना पड़ेगा, तरसती निगाहों ने आवाज दी है, मोहब्बत की राहों ने आवाज दी है, जाने हया जाने हदा ठोड़ो तरसाना तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, रोके ज़माना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, निभाना पड़ेगा. ఈ వాయిస్ హిందీ పాటలకు కూడా సరిపోయింది. అయితే మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కచేరీలు చేసేటప్పుడు తెలుగు పాటలతో పాటు ఈ హిందీ పాటలు వాయిస్ కూడా సరిపోయింది కాబట్టి కొన్ని పాటలు మంచివి సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ఆ కచేరీ రిచ్గా బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు, పాడగలుగుతున్నారు, సరిపోయింది, వాయిస్ సరిపోయింది కాబట్టి మీరు దాని మీద కూడా కాస్త దృష్టి పెడితే అంటే మీ కచేరీ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. సంతోషం. లతా గారిని కూడా గుర్తు చేశారు, జానకి గారి పాట పాడారు, సుశీల గారి పాట పాడారు, దేశభక్తి గీతం. దేశభక్తి గీతం ఏమన్నా పాడగలుగుతారా? నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, సత్యం కోసం సతినే అమ్మినదెవరు, హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కాననకేగినదెవరు, శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరమ్మా, లక్ష్మణ
పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా సీతమ్మ. ఆ పుణ్యమూర్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఈ దేశం. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. స్వతంత్ర భారత రథ సారథి సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. దేశభక్తి గీతం కూడా పాడారు, భక్తి గీతం పాడారు, సంతోషం అండి. మరి చివరిగా మీ గోల్ ఏమిటి? అంటే గొంతు సహకరించినంత కాలం పాడాలనే అభిలాష ఏంటి, ఎలాగా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వర్ధమాన కళాకారులకి అంటే 45 ఏళ్ళ నుంచి మీరు పాడుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం, ఇప్పుడు పాడేటువంటి వాళ్ళు ఎలా పాడుతున్నారు? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా పాడుతున్నారండి, చక్కగా పాడుతున్నారు. టీవీలో చూస్తున్నాం కదా, ఇంకా మంద గోలి ఏముంటుందండి, ఇట్లా పాడేశాం చాలు. ఆ భగవంతుడు నాకు ఆరోగ్యాలు చల్లగా ఆయనకి నన్ను ఉంచితే చక్కగా ఇట్లా పాడుకుంటూ ఉంటాను. అదే నాకు ఇంకా అంటే చివరి వరకు అంటే గొంతు పాడుతూ ఉండాలనేది, సహకరించేంత వరకు పాడుతూనే కచేరీలు చేస్తూనే ఉండాలనేటువంటిది. అంతే. మీరేమన్నా ఇప్పుడు పాడే వాళ్ళకి ఏమన్నా మెసేజ్ ఇవ్వగలుగుతారా? మంచి పాటలు నేర్చుకొని పాడాలండి, అప్పుడే జనంలోకి వెళ్తాయి అవి. సాహిత్యం అనేది, సంగీతం అనేది బలం పాటకి. మంచి సాహిత్యం ఉన్న పాట ఎట్లా పాడినా వింటారు, కాకుంటే దాన్ని చక్కగా ఆస్వాదించాలి. అంటే ప్రేక్షకుల్లోకి వెళ్ళాలంటే మనం చక్కగా భాష ముఖ్యం, సంగీతం, సాహిత్యం, ఈ మూడు బాగుంటే ఆ పాట ఎప్పటికైనా ఇప్పటికీ అప్పుడు పాటలు ఇప్పుడు కూడా వింటున్నామంటే దానికి కారణం అదేనండి, మన గొప్పతనం కాదు అది. ఆ రచయితలకి, ఆ గాయకులకి, ఆ యాక్టర్స్కి అందరికీ కూడా చేతులు ఇచ్చి నమస్కారం చేయాలండి. వాళ్ళు వాటి కోసమే జీవించారనమాట. నాన్నగారు అనేవాళ్ళు కళ కోసం కాదు, ప్రజల కోసమని. అట్లా వారు అట్లా పాడారు, అట్లా రచన చేశారు, అంత బాగా నటించారు కాబట్టి ఆ పాటలకి ఇప్పుడు కూడా అవే. సంతోషం అండి. పద్మశ్రీ నాజర్ గారు అవును, బుర్రకథ పితామహుడు అని అంటారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. మరి వారికి ఉన్నటువంటి ఈ బుర్రకథ అనేటువంటి కళని అజరామరం చేశారు ఆయన. అవును, అద్భుతమైనటువంటి సన్నివేశం అది. అవును. అలాంటి పద్మశ్రీ నాజర్ గారి కూతురుగా మీరు ఒక సింగర్గా రాణిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూన్ స్టార్ మ్యూజికల్ నైట్ అనే సంస్థను స్థాపించి మరి గత 45 ఏళ్ల నుంచి మీరు ఈ సంగీత సాధన, ఈ కళకి మీరు సేవ చేస్తున్నందుకు, మీ యొక్క సక్సెస్ స్టోరీని మా SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు చాలా సంతోషం అండి. నమస్కారం అండి మీకు కూడా.